కానీ అబ్జర్వ్ ఎట్లా చేస్తున్నాం ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నాం? శ్వాస తీసుకుంటున్నావు, వదులుతున్నా. నువ్వు రాజు చెప్పు, ఏం చేస్తున్నావు? బ్రీత్ వదులుతున్నావా? శ్వాస పైన ధ్యాస అంటే శ్వాస తీసుకొని శ్వాస వదులుతున్నావా? ఇంకెవరు? చేసేటప్పుడు అన్ని శ్వాస పైన ధ్యాస అంటే ఏం చేస్తున్నావు? చేసేటప్పుడు అన్ని గుర్తు చేసుకొని మళ్ళీ గుర్తు చేసుకొని ధ్యాస కూర్చోండి. ఇంకెట్లా ఇంకెవరు ఏమేమి చేస్తున్నారు చెప్పండి. మీ పేరు నజీరా, చెప్పండి ఎట్లా చేస్తున్నారు? सांस के ऊपर ध्यान रखना बोले तो कैसे करना? मेडिटेशन कर रहे नहीं कर? हाँ कर रहा हूँ। हाँ कैसे कर? कैसे करने में तो ध्यान रखना है कि अपन सांस ले रहे हैं तो किस ले रहा है, अंदर ले रहा है, बाहर छोड़ रहा है, तो उस तरह से अंदर ले रहे छोड़ रहे हैं या फिर उसके ऊपर ध्यान रख रहे हैं? क्या कर रहे हैं? उसको ध्यान रखिए, सांस पे ध्यान रखिए। सांस लेना छोड़ना कर रहे हैं या फिर ऐसे आ रहा जा रहा है तो देख रहे हैं? क्या कर रहे हैं? नहीं, लेना छोड़ना ले रहे छोड़ रहे. అది మనం తీసుకోవడం వదలడం కాదు, అర్థమవుతుందా? మనం తీసుకోవడం మనం వదలడం కాదు, అది ఆటోమేటిక్ ప్రాసెస్. ఈ గాలి నడుస్తుంది కదా, నడుస్తుందా లేదా ప్రకృతిలో? అది ఆటోమేటిక్ ప్రాసెస్. అది వస్తుంది పోతుంది, దానిచ్చదే వస్తుంది, దానిచ్చదే మనం తీసుకున్నా తీసుకోకపోయినా. అర్థమవుతుందా? మీకు స్టార్టింగే అర్థమవుతలేదు, అది ముఖ్య అర్థమవుతుంది. స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్పే అర్థమవుతలేదు. మళ్ళీ నేను తీసుకుంటున్నా వదులుతున్నా, నువ్వు తీసుకుంటున్నా వదులుతున్నా. మనం ఇది తీసుకుంటే రాదు, వదిలితే పోదు. हम लेने से नहीं आता, छोड़ने से नहीं जाता हो. वो ऑटोमेटिक प्रोसेस है, ये नेचुरल है. ये सृष्टि ने दिया, ये नेचुरल है. प्रकृति नेचर दिया वाला है, वो ऑटोमेटिक है. हम सोए खाए पिए कैसे भी वो ऑटोमेटिक चलते रहेगा. उसको सिर्फ देखना है, ऐसा आंखें बंद करके लेना, ऐसा नहीं करना है. అట్లా చేయొద్దు, చేయడం కాదు, కేవలం గమనించడం. దాన్ని గమనించడం. వస్తుంది పోతుంది అది. నేను తీసుకుంటున్నా వదులుతున్నా, నేను తీసుకుంటున్నా వదులుతున్నా, ఇవన్నీ రాంగ్ ప్రాసెస్. గమనిస్తూ గమనించాలంటే పీల్చుకోవడం వదలడం మన చేతిలో లేదు. ఇది ఆటోమేటిక్ నడుస్తూ ఉంటుంది. మనం పీల్చుకున్నా పీల్చుకోకపోయినా ఎప్పటికీ అంటున్నామా? అనట్లేదు కదా, ఎప్పటికీ వస్తుంది పోతుంది. నేను మాట్లాడుతున్నా అంటున్నానా? వస్తుందా లేదా, పోతుందా? సో అది సహజంగా ప్రకృతి న్యాచురల్గా జరిగే ప్రోసెస్, అది క్రియ న్యాచురల్గా సహజంగా జరుగుతుంది. అది మనం ఇట్లా అనవలసిన అవసరం లేదు. ప్రశాంతంగా కూర్చుండి నడుము స్ట్రేట్ పెట్టి, మెడల్ స్ట్రేట్ పెట్టి, కళ్ళు మూసుకొని మన మైండ్ ఏదైతే డైవర్ట్ అయితే ఉంటుందో దాన్ని కేవలం ఈ శ్వాస పైన గమనించడం. శ్వాసను గమనించాలి. తీసుకుంటున్నా వదులుతున్నా, తీసుకుంటున్నా వదులుతున్నా. నువ్వు గమనించినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది, తీసుకున్న ఫీలింగ్ వస్తుంది, వదులుతున్న ఫీలింగ్ వస్తుంది. కానీ మనం కావాలని ఇట్లా అనొద్దు. అది ఆటోమేటిక్ నడుస్తూ ఉంటుంది. దాన్ని చూసే ప్రయత్నం చేయాలి, దాన్నే చూసే ప్రయత్నం చేయాలి. దాని ద్వారా ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెస్ట్ కూడా పైకి కిందికి అవుతుంది, కడుపు కూడా లోపలికి బయటికి అవుతుంది. చెస్ట్ కూడా పైకి కిందికి అవుతుంది, పొట్ట కూడా లోపలికి పైకి అవుతుంది. సో మనము ఏం చేయొద్దు, తీసుకోవడం వదలడం ఏం చేయొద్దు, కేవలం గమనించాలి, గమనించే ప్రయత్నం చేయాలి. ఇది మొదటి అడుగు అర్థమవుతలేదు.
మొదట ఫస్ట్ స్టెప్పే రాంగ్ అవుతున్నది. फर्स्ट स्टेप पे మనం ఇయ్యలేకపోతున్నాం. क्या करना है हमको, सिर्फ ये जो सांस आ रहा है जा रहा है वो ऑटोमेटिक है. हम कुछ भी काम करते समय, सोते समय, जागते समय, कुछ भी नहाते समय, कुछ भी करते समय ये चलते रहता, बाहर आता अंदर जाता बाहर आता. उसको सिर्फ देखना, हमारा काम सिर्फ देखना. जो सांस, जो रेस्पिरेशन अंदर बाहर जा रहा है उसको देखना है, करना नहीं है. మనం ఏం చేయొద్దు. ఏదైనా నీ మనసు ఏనే ఉన్నదా, ఏమైనా ఆలోచన చేస్తున్నావా, తీసుకుంటూ గమనించాలి, వదులుతూ గమనించాలి అనేది కాదు. అది పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది, దాన్ని గమనించాలి. మనం తీసుకోవడం, మనం ఆపడం చేయొద్దు. ఇది మొదటి స్టెప్, గమనించడం. నువ్వు మళ్ళీ తీసుకుంటున్నావు, ఇట్లా అంటున్నావు అంటే దానికి అర్థం ఏంటిది, నువ్వు ప్రాణాయామం చేస్తున్నట్టు అర్థం. లంగ్స్ ఎక్సర్సైజ్, ఊపిరితిత్తులది ఎక్సర్సైజ్ అవుతుంది. లోపలికి గాలి పోతున్నది, బయటికి లోపలికి. అప్పుడు ఏమవుతున్నది, ఊపిరితిత్తులది ఎట్లనైతే డంబల్ తోటి బైసెప్ ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఆ రకంగా ఊపిరితిత్తుల ఎక్సర్సైజ్, దాన్ని ప్రాణాయామం అంటారు. దాంతో ఊపిరితిత్తులు కొంచెం బలంగా తయారైతాయి. అది ధ్యానం కాదు, అది మెడిటేషన్ కాదు, అది ప్రాణాయామం. దానికి, ధ్యానానికి, మెడిటేషన్కు చాలా డిఫరెన్స్ ఉన్నది, చాలా తేడా ఉన్నది. దాంట్లోనేమో చేయాల్సి ఉంటుంది, దీంట్లోనేమో ఏం చేయాలి, జస్ట్ ప్రశాంతంగా కూర్చోండి, గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ తెలియకపోతే ఒక్కసారి అంటే తెలిసిపోతుంది, ఈ ముక్క లేకపోతే ఈ రంధ్రమా ఈ రంధ్రమా తెలిసిపోతే దాన్ని గమనించాలి. జస్ట్ గమనించాలి, తెలిసిపోయింది కదా, సో గమనించాలి. ఒకవేళ తెలిస్తే మంచిది, తెలియకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఆవేశపడద్దు, బాధపడద్దు, చింతించద్దు. తెలిసినా ఓకే, తెలియకున్నా మన ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. ఆవేశపడుతున్నాం, చింతిస్తున్నాం, బాధపడుతున్నాం అంటే మళ్ళా మొదటికి వచ్చినట్టే. ఎందుకు, అనుకున్నది కాకపోతే మళ్ళీ చింతించడం, అనుకున్నది కాకపోతే కోపం రావడం, అనుకున్నది కాకపోతే ఇలా మిస్సెస్ మటన్ పెట్టాలి, పప్పు పెట్టింది అయిపోయి మళ్ళీ కోపం వచ్చేస్తుంది. అందుకనే స్టెబుల్గా, ప్రశాంతంగా స్టెబుల్గా ఉండడం. తెలిస్తే స్టెబుల్గా ఉండడం, తెలియకపోయినా స్టెబుల్గా ఉండడం. మళ్ళీ ఆవేశం పెంచుకోవడం, చింతించడం, అరే నాకు తెలుస్తలేదా అని కంగారు పడడం, ఆవేదనకు గురి కావడం, ఇదేం చెయ్యదు. సో ఇది మొదటి స్టెప్ చేయడానికి. మూలం మనసును చేరుకోవడానికి ఈ మెడిటేషన్లో ఈ స్టెప్ మీరు మంచిగా అర్థం చేసుకోగలిగితే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతారు. మీకు గ్రౌండ్కి వెళ్ళి ఆట ఆడమంటే ఇంకా మీరు గ్రౌండ్లో కాలే పెట్టాలి. ఇక బ్యాట్ ఎప్పుడు పడతారు, ఇప్పుడు అవి ప్యాడ్లు ఎప్పుడు పెట్టుకుంటారు, క్రికెట్ ఎప్పుడు ఆడతారు, సిక్స్లు ఎప్పుడు కొడతారు, ఫోర్లు ఎప్పుడు కొడతారు. ఇంకా గ్రౌండ్లోకే దిగడం మీకు వస్తలే. గ్రౌండ్ ఎట్లా దిగాలి, ఏ కాలు పెట్టాలి, ఎట్లా అన్నదే తెలుస్తలేదు ఇప్పటివరకు. కార్ నడిపించడం అంటే ఇంకా డోరే మీకు ఓపెన్ చేస్తలేదు, డోర్ ఓపెన్ కావడమే తెలుస్తలేదు. ఇంకా లోపల ఏడ కూర్చుంటారు, కీ ఏడ పెడతారు, ఎట్లా నడిపిస్తారు. సో అందుకనే ఇది కేవలం గమనించడం, తీసుకోవడం, వదలడం, పట్టడం, ఆపడం, చెయ్యడం ఏమి కాదు. తెలియకపోతే ఒకసారి అట్లా అంటాం, దాని తర్వాత ప్రశాంతంగా కూర్చుంటాం. కాలు నొప్పి వచ్చినా, ఏళ్ళు నొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, మెడ నొప్పి వచ్చినా, ఇబ్బంది అనిపించినా దాన్ని సహించడం. ఓకే పర్లేదు, కొద్దిసేపే కదా, తగ్గిపోతుంది. ఉంటుందా పర్మనెంట్గా ఉంటుందా నొప్పి? కూర్చున్నాం, కాళ్ళు నొస్తున్నాయి, మోకాళ్ళు నొస్తున్నాయి, నడుము నొస్తున్నాయి, ఉంటుందా పర్మనెంట్? అది పోతుంది.
హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత పోతుంది. సో అందుకని దాన్ని